హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిస్టారికల్స్ ఆఫ్ రాయలసీమ. ఈరోజు మనము అతి పురాతనమైనటువంటి దేవతామూర్తి విగ్రహాన్ని మనం దర్శించుకోవడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఆ దేవతామూర్తి ఎవరు అనేది మీకు ముందుగా చెప్తాను. తర్వాత ఇంతకంటే ముందుగా మునీశ్వర కోన మరియు కన్యకల తీర్థం అనేటువంటి ఒక వీడియోని మనం రెండు వీడియోలను మనం చేసినాము. వాటికి అనుసంధానంగానే ఈ వీడియో కూడా ఉండడం జరుగుతుంది. వాటికి సీక్వెల్గానే ఈ వీడియో కూడా ఉండడం జరుగుతుంది. ఈ వీడియో తీయడం కొంచెం లేట్ అయినందువల్ల మేము చింతిస్తున్నాము. ఇక మనము వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మనము మునీశ్వర కోనలో ప్రకృతి సాహస సిద్ధ శిలా నిర్మితమైన ఆలయంనకు బయలుదేరి వెళ్ళి మనం దర్శించుకున్నాము. కానీ అక్కడ కనిపించినటువంటి మూల విరాట్ దేవతామూర్తి అయినటువంటి శ్రీ తిరువేంగలనాథుణ్ణి ఈరోజు మనం దర్శించుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ యొక్క అమూల్యమైన సందేశాలను సలహాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. మునీశ్వర కోన గురించి ఇప్పటికే మనము మునీశ్వర కోన పార్ట్ 1 మరియు మునీశ్వర కోన పార్ట్ 2 వీడియోలను చేయడం జరిగింది. మునీశ్వర కోన అనేది కడప జిల్లా దువ్వూరు మండలం దాసరిపల్లె గ్రామ సమీపంలో తూర్పు భాగంలో నెలకొని ఉంది. ఇందులో మునీశ్వర కోన పార్ట్ 1లో చూపించిన విధంగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి దట్టమైనటువంటి దండకారణ్యంలో ఉన్నటువంటి అక్కదేవతల గుండం లేదా కన్యకల తీర్థాన్ని మేము చేరుకొని అక్కడ దర్శించుకున్నాము. అది ఒక భయంకరమైనటువంటి కొండ లోయ ప్రాంతంలో వెలిసినటువంటి ఆ కన్యకల తీర్థాన్ని దర్శించుకొని ఆ దేవతల యొక్క ఆశీర్వచనం తీర్చుకున్నాము. అక్కడ చూడండి, మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నదే అక్క దేవతల గుండము లేదా కన్యకల తీర్థం అనేటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని మళ్ళీ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇది మళ్ళీ మీకు ఎందుకు చూపించాలి అంటే, ఇక్కడ నుండి మాత్రమే మనము మునీశ్వర కోనకు చేరుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆ సహసిద్ధ శిలానిర్మితమైనటువంటి ఆలయాన్ని చూపించాలి. అందులో మూల విరాట్ ఉన్నాడా లేడా అనే విషయాన్ని మీకు తెలియజేయాలి. కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి చూపించడం జరుగుతూ ఉన్నది. చూడండి, ఇదే కన్యకల తీర్థం అన్నమాట. ఇది ఎవరో నిర్మించినది కాదు, సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి కోనేరు అన్నమాట. చూడండి, ఎంత భయంకరమైనటువంటి ప్రాంతంలో ఇది వెలసి ఉందో మనం ఎదురుగా మనం చూస్తూ ఉన్నాము. ఎత్తైనటువంటి కొండలు, లోతైనటువంటి లోయ భాగంలో భయానకమైనటువంటి ప్రదేశంలో ఈ యొక్క అక్కదేవతల గుండం అనేది ఉంది. మనం ఇక్కడ నుండి మునీశ్వర కోనకు బయలుదేరి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కోనను దర్శించుకుందాము. తర్వాత అక్కడ నుండి కీకారణ్యంలో ప్రయాణించి మునీశ్వరుల కోన చేరుకొని అక్కడ ఉన్నటువంటి సహజ శిలా నిర్మిత ఆలయాన్ని మనం దర్శించుకున్నాము. అయితే అందులో మూల విరాట్ దేవతామూర్తి లేనందువల్ల ఆ వీడియోలో మీకు మూల విరాట్ను చూపించలేకపోయాము. ఇప్పుడు మనము ఆ యొక్క దేవతామూర్తిని దర్శించుకునేందుకు ఈ మునీశ్వర కోనకు దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో పుట్టలో బయలుపడినటువంటి మూలమూర్తి శ్రీ తిరువేంగలనాథుని దర్శించుకుంటాము.
ఇక్కడ చేయి చూడి, ఇక్కడ ఒక చేయి. ఇక్కడ చూస్తూ ఉన్నాము చెన్నకేశవ స్వామి విగ్రహము. ఇది పుట్టను త్రవ్వుతూ ఉంటే పుట్టలో వెలిసిందండి ఈ చెన్నకేశవ స్వామి విగ్రహము. చాలా పురాతన కాలమైనది. దీని గురించి డాక్టర్ శ్రీనివాస సార్ గారు చెప్తారు. మనకు దాసరపల్లె గ్రామస్తులు ఇది ఇటీవల కాలంలో ఒక పుట్ట చేను గట్టున తవ్వుతుండగా ఈ శిలా విగ్రహం బయటపడడం. మన ఈ శిలా విగ్రహాన్ని మనం పరిశీలించినట్లయితే సగభాగం అంటే నడుము నుండి దిగువ భాగం అంతా కూడా గట్టులో పాతి పెట్టడము, పైన మనకు నడుము నుండి ఈ హృదయము, శిరస్సు ఇవన్నీ కూడా చూస్తేనక గ్రైవేయకాలు, తర్వాత మనకు శిఖాముద్రికలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హస్తాలు అదే విష్ణువులో తిరువెంగళనాథుడు, తిరుమలనాథుడు, శ్రీ వెంకటేశ్వరుడు, తర్వాత లక్ష్మీ చెన్నకేశవులు. కాబట్టి ఒకే శిల్పం ఉంది కాబట్టి లక్ష్మీదేవి లేదు కాబట్టి మనకు ఈ శంకు చక్రాలు, విష్ణు చక్రం చూసినట్లయితే శ్రీ మహావిష్ణువులనే అంటే తిరువెంగడము, తిరువెంగళనాథుడు అన్నటువంటి విధంగా మనం చెప్పచ్చు. పూర్తిగా ఇక్కడ కనిపిస్తేనక శంకు చక్రం, శంకు ఇక్కడ చక్రం, చక్రం ఉంది కాబట్టి ఈ యొక్క శిల్పం రూపమే, అది విష్ణు రూపం. సరే సార్, ఈ యొక్క శిల్పము ఇక్కడ ఈ పుట్టలోకి ఏ విధంగా వచ్చిందని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇక్కడ మనకు క్రీస్తు శకము 1519 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేసేటువంటి కాలంలో మహామాండలేశ్వరులు దాసరపల్లె గ్రామానికి అంటే ఈ గ్రామానికి ఉత్తర దిశలో తిరువెంగళనాథుడు దాసరపల్లె గ్రామానికి అంటే దాసరపల్లి పేరు ముందు పొట్టిపాడు అనేటువంటిది దాసరపల్లికి ఒక అర్ధ పర్లాంగు దక్షిణ దిశలో ఉండేది. అక్కడ ఇప్పుడు కూడా బావులు, మర్రి చెట్లు, రాతి రోళ్ళు ఉండడము, అక్కడ నుంచి ఏదో కొన్ని కారణాల వల్ల ఇక్కడికి గ్రామం వలస అంటే పునర్నిర్మాణం అక్కడ నుండి ఇక్కడికి రావడం జరిగింది. అటువంటి అందులో దాసరపల్లికు తూర్పు దిశలో ఉన్నటువంటి కోనకు ఎదురుగా తిరువెంగళనాథుడు ఉన్నట్లు శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి శాసనంలో పేర్కొన్నారు. కాబట్టి ఈయన ఇక్కడ ఉన్నటువంటి మహావిష్ణు రూపమే అంటే విష్ణు రూపం కాబట్టి తిరువెంగళనాథుడు అంటే శ్రీ మహావిష్ణువు రూపమే కనిపిస్తుంది మనకు శిలలో. ఏదైనా కొన్ని కారణాల వల్ల అక్కడ దొంగలు ఏదైనా దోచుకుపోతారు వేరే చోటికి తీసుకుపోవడం వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ ఆ కోన నుండి ఇక్కడికి వచ్చి బరువయ్యి ఇక్కడే వదిలిపెట్టి పోవడము, తర్వాత పుట్ట పెరిగి అంతర్ధానమయ్యి ఈ మధ్యకాలంలో రైతులు చేను చదును చేసుకుంటూ గట్లు చదును చేసేటప్పుడు ఆ గట్లో బయలుపడము జరిగింది. మనం పురాణాల దృష్ట్యా చూసినట్లయితే వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కలహించుకొని భూలోకానికి రావడం కూడా జరిగింది. ఆయన శేషాచల కొండల్లో అదే తిరుపతి అంటే తిరువెంగడం తమిళంలో అక్కడ పుట్టలోనే అక్కడ కూడా వెలియడము, ఆయన బయటకు వచ్చిన తర్వాత తిరుమలలో ఈరోజు వైభవంగా వైకుంఠంగా జరగడం జరుగుతుంది. ఇక్కడ కూడా పుట్టలో వెలిశాడు కాబట్టి మీరు అడిగినట్లు తూర్పు దిశలో ఉన్నటువంటి తిరువెంగళనాథుడు దొంగల వల్ల కానీ ఇతరత్ర వల్ల కానీ తీసుకొచ్చి వాళ్ళ చేతగాక బరువు ఏదో కష్టం మీద ఇక్కడే వదిలిపెట్టడం, తర్వాత పుట్టలో నిమగ్నమై ఉండడం ప్రజలు ఇటీవల కాలంలో వెలికి తీయడం జరిగి ఉంది. కాబట్టి మన ఆధారాలను చూసినట్లయితే తిరువెంగళనాథుడే ఆ కారణాల వల్ల ఇక్కడికి వచ్చిండు. గ్రామం అనేది ఇక లేదు కాబట్టి ఎవరో దొంగలించడానికి ప్రయత్నించి చేతగాక ఇక్కడ వదిలిపెట్టి ఇప్పటివరకు మనము అతి పురాతనమైనటువంటి పుట్టలో వెలిసినటువంటి శ్రీ తిరువెంగళనాథుని దర్శించుకున్నాము.
ఇంతటితో ఈ యొక్క మునీశ్వర కోన అనేటువంటి ప్రాంతాన్ని మనం దర్శించుకోవడం సమాప్తం చేసుకున్నాము. ఇప్పుడు మనము ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి భైరవగుండ అనేటువంటి ప్రాంతాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సబ్స్క్రిప్షన్ చేయకపోతే మళ్ళీ ఒకసారి సబ్స్క్రిప్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.